అన్న వాళ్ళందరూ థియేటర్లోనే ఉంటారు. అరే చాలా మంది వెళ్ళారు రా నిజం చెప్పాలంటే. అవునురా, ఏంది? తెలుగు ఆడియన్స్ బీ లైక్ ఏం యాక్టింగ్ చేసినవరా కౌశిక్? తగ్గొచ్చాడు. ఏం యాక్టింగ్ చేసినవరా కౌశిక్? ఇక్కడ మామూలు కాదు. నువ్వు ఏ సీన్స్ అంటున్నావు? మాకు థియేటర్ లేపుసారు రా సలార్ కంటే. అలాగంటే అవును కదా, వెరీ డైనోసార్ బికాస్ ఇన్ ద పార్క్. ముఖ్యంగా ఒక లేడీ ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్ ఆవిడ రేవతి గారిని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారు తెలిసింది. ఫ్యూచర్ లో ఏదైనా సహాయం నేను చేస్తాను, నేను ఉన్నాను అని చెప్పడం కోసం అయితే ఆయన అయితే ఈ వీడియో చేయడం జరిగింది. చాలా మంది అమ్మ చాలా మంది దీన్ని కూడా వాడుకుంటున్నారు రా. అవును, ఎందుకు రావాలి అసలు, రావాల్సిన అవసరం ఏంటి? పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. ఈ రోజు వీడియో రప్పాలాడిస్తున్న బాక్స్ ఆఫీస్ మూవీ పుష్ప 2. ది అమ్మ ద రూల్ తగ్గేదేలే. గైస్ స్పాయిలర్స్ ఉంటాయి, సినిమా చూడలేదు ఎవరైతే చూడలేదో వాళ్ళు ఈ వీడియోని కొంచెం అవాయిడ్ చేసేయండి. చూసేస్తారులే, ఎంతవరకు ఉండరు అందరూ. మన సబ్స్క్రైబర్స్ ముందే చూసేస్తారు. మనం లాస్ట్ వీడియోలో శ్రీవల్లి చనిపోయిందా, వాళ్ళ అమ్మ చనిపోయిందా అని చాలా మంది డీకోడ్ చేస్తారు కదా. అవును, ఆయన కొన్ని మీమ్స్ ఉన్నాయి, అవి చూసి కొంచెం రియాక్ట్ అయిపోదాం. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ త్వరగా చేసేసుకుంటే 3K దగ్గరలో ఉన్నాము. ఎంతో లేదు, ఒక 50 మందిలోనే అటు ఇటు అలా అందరూ త్వరగా చేస్తే 3K కొడదాం. బాగుంటది, అందరికి బాగుంటది. సరే ఫస్ట్ హై మూమెంట్ తో స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ సేయింగ్ బాయ్ పర్ఫార్మెన్స్ జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్, నీ గట్స్ హ్యాట్స్ ఆఫ్. గూస్ బంప్స్ మాయా నిజంగా. మీకు సలాములు చేస్తుంది అన్నట్టుంటది. నిజంగా టీఎఫ్ఐ నీకు సలాం చేస్తుంది మాయా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా అంత పర్ఫార్మెన్స్. అదే నేను చెప్పాను కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నా హార్డ్ వర్క్ మీకు అంకితం, నా హార్డ్ వర్క్ మీకు ఏం చేసి ఉంటాడు ఎంత ఎలా చెప్పడానికి. అంతే కదా, మా బుర్రపాడు సినిమా మాత్రం బుర్రపాడా చూస్తుంటే అసలు. కానీ అరే నేను ఈ మధ్యకాలంలో సినిమా చూసి కలర్ నీళ్ళు పెట్టుకుంది ఏంటంటే పుష్పనే. అంత కమర్షియల్ సినిమాలో అదే చిన్నది ఎక్కడో టచ్ అవుద్ది. అదొకటి క్లైమాక్స్ లోని అలా అన్న వచ్చి మాట్లాడుతాడు చూసావా. అవును, కార్డు పట్టుకుని కూర్చునిపోతాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కార్డులు ఉంటాయని చెప్పి అందులో. నేను ఏమనుకున్నానంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఏదైనా ఇచ్చి ఉంటాడు ప్రూఫ్స్ కింద, ఆ ప్రూఫ్ నువ్వే అని చెప్పి ఒప్పుకుంటున్నాను నేను అని చెప్పి అంటాడేమో అలా అనుకున్నాను. కానీ మొత్తం మారేస్తాడు బాబోయ్. మళ్ళీ శ్రీవల్లికి కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మంచి స్కోప్ ఉంటుంది. అరే అందరికి బాగానే పడిందిరా, అందరికి మంచిగా. సునీల్ అక్కడే కొంచెం దెబ్బేస్తాడు. అదే బీ లైక్. ఏం యాక్టింగ్ చేసినవరా కౌశిక్? తగ్గొచ్చాడు. ఏం యాక్టింగ్ చేసినవరా కౌశిక్? మామూలు కాదు. మాయా ఇంటర్వెల్ షాట్ ఎలా ఉంటది అసలు. ఇంటర్వెల్ కి అయితే అరే అప్పుడు దాకా గోళ అసలు ఒక రకంగా ఉంది. ఒక్క డైలాగ్ కూడా సరిగ్గా వినిపించట్లేదేమో అనిపించిన టైంలో సారీ చెప్పించా అన్నాడు రా. ఎక్కడైతే ఆడు తాగడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రా మాయా థియేటర్ సైలెంట్ ఉందో తెలుసా. అవును, సారీ చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయడు కదా. నాకేమనిపిస్తుంది తెలుసా, ఏం చేస్తాడనేది ఉంటది. నాకైతే ఇది సారీ చెప్పడు కానీ ఏం చేస్తాడు అని ఒక లోపల నేను సారీ చెప్పడు అనుకున్నాను. సారీ చెప్పేశాడు రామయ్య. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అంటే నేను చేశానన్నా, నేను అనుకున్నాను నువ్వు చెప్పేస్తావని అనుకున్నా. అంటే నేను కనిపించాను అన్నట్టు మాట్లాడుతాను. అంటే నేను కాలు మీద కాలేసుకుంటానే ఉద్యోగం మానేసి వచ్చాను. ఆ పొగరు చూసి నాతో వెనకాల వచ్చావురా నువ్వు ఎలా రా అనుకుంటావు అనుకున్నావు అంటే నేను నీకు అంత ఎదవలా కనిపించాను అంటాడు చూసావా. ఆడికి టైట్ అయిపోతాయి ఆ సీన్ లో. అక్కడే నేను అనుకున్నాను నేను కొట్టేస్తాడు పట్టేస్తాడు పేక అలా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో మామూలుగా లేదు. శిఖావతికి అయితే అక్కడ మళ్ళీ ఆ ఇంటర్వెల్ బ్యాగ్ లోని మధ్యలోని మంగళం సీన్ అన్నా అని చెప్పి లాక్కుని వస్తాడు. అరే ఆడు తెలియదు, అమ్మ కొడతాడో తెలియదు, గట్టిగా వెళ్తాడు ఆడికి మాత్రం అక్కడ. అవును, దమ్ముంటే పట్టుకుర శిఖావత్, పట్టుకుంటే వదిలేస్తే సిండికేట్ పోతాను మళ్ళీ అని చెప్పి
పుష్పలో ఈ సీన్ చూసి పొరపాడైపోయింది. మనం కూడా ఎన్ని అనుకున్నావురా. నేనునే మా వాడు ఇలా పక్కకు తిరిగి ఎవడెరు పప్పులు అసలు ఆలోచించుకో. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇది మాత్రం నిజంగా ఒప్పుకోండి, అందరూ ఒప్పుకోవాలి. అందరూ నీ చూసావా రాజీవ్ కనకాల ఆ సినిమాలో లేనోడు ఎందుకు వచ్చాడు బయటికి? రాజీవ్ కనకాల జనరల్ గా అన్ని సినిమాలు చచ్చిపోతాడు కదరా, పొరపాటున ఈ సినిమాలో గెస్ట్ రోల్ కింద వచ్చి అలా వెళ్ళిపోతాడేమో అని. అరే యాక్చువల్ గా నిజంగా సిండికేట్ మెంబర్ చచ్చిపోతాడు కదా ఈ సీన్ లోని, అందులో రాజీవ్ కనకాలను పెట్టుండే బాగుండరా. అవునరా. సినిమాలో స్టోరీ కోసం పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగాన ఆర్జీవిది ఒక ఇంటర్వ్యూ అయింది. అవునవును. అందులో వంగ ఒక మాట చెప్పాడు రా, ఆయన బాగా బిలీవ్ చేసేది ఏంటంటే స్టోరీ కన్నా సీన్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాయి. నాకు ఈ సినిమా చూసినప్పుడు ఆ డైలాగు అమ్మడి అమ్మ ఎంత యాప్ట్ అయింది దీనికి అనిపించింది నాకు. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 గంటల 20 నిమిషాల వరకు అల్లు అర్జునే ఉంటాడు రా. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానవ నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఎవరు మీరే కదా పెట్టారు. తమన్ ఆన్ బోర్డరీ, శామ్ సియస్ ఆన్ బోర్డరీ. సో ఓకే, శామ్ సియస్ ఉన్నాడులే. శామ్ సియస్ 90% అంతా ఇచ్చాడంటరా బీజిఎం. క్రెడిట్స్ లేసారు కదా. అరే కానీ చాలా బాగుందిరా బీజిఎం అయితే, అసలు నెక్స్ట్ లెవెల్. జాతరదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయము అలాగా. పూనకాలు నిజంగా అమ్మవారి వాళ్ళతో ఎలా ఉంటుందో అలా డాన్స్ చేస్తాడు. నిజంగా తమన్ కూడా కొట్టుంటే బాగుండ్రా బీజిఎం. ఆ జాతర దానికి బీజిఎం కొట్టుంటే మంచిగా ఇంకా ఎక్కువ ఉందనేమో అనిపించింది. తమన్కి అట్లీస్ట్ అది ఇచ్చిండు బాగుండేమో అనిపించింది. కానీ జనాలు నిర్పాపం చేశాడు సుక్కుమాయ. తమన్ కానీ పెడతానని చెప్పి కొటీస్ అయితే ఇచ్చాడు తమనన్న. పాత సినిమాలో ఏదో కొటీస్ ఇచ్చిండు ఉంటాడు. సర్లే వదిలేని పక్కన పెడతాడు. ఎంజాయ్ జోక్ అని అడుగుతాడు చూసా. బన్వర్ సింగ్ సెగావత్ బి లైక్ ఎలా పడ్డాను. ఆప్ట్ బ్యా స్పాయిలర్ అలర్ట్ అంటే ఆవిడ. ఇదే సీను ఉదా బాగుంటది చూడండి. మామూలు కాదు, మంచి అటు కామెడీ ఇటు మంచి హైప్ గట్టిగా ఉంటది. ఇది ఈ సీన్స్ లేవు కదా. లేవు. నెక్స్ట్ దానికి ఈ వేరే పుష్ప అనేది మాత్రం కంపల్సరీ నెక్స్ట్ దాంట్లో. ఇందులో లీక్ ఏం లేదులేండి, ఆల్రెడీ మీ అందరికి తెలిసే ఉంటది పుష్ప 3 వస్తుంది అనేసి. ర్యాంపేజ్ అది అంటే కైండ్ ఎలా అంటే కొంతమందికి జనాలకు ఇసుకొచ్చేస్తుంది రా, ఇంకా లాగి ఇంకా సాగిస్తారా అని. కానీ ఎంగేజింగ్ గా ఉంటే పర్లేదు. మళ్ళీ రప్పలాడి చింపేస్తే అది బాధ. రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు కదా, స్టోరీ ఏమో అనుకోలేదు, సీన్లు అనుకున్నాము తీసాము అనేసి. అలాగా అది కూడా అలాగే పర్లేదు. ఈ కైండ్ లో తీసుకుని వెళ్ళిపోయినా చాలరా, మాకు ఇంకేం వద్దు. చూసేస్తారా నువ్వు ఏ సీన్స్ అంటున్నావు, మాకు టీజరే లేపుసారా సలార్ గంట. అవును కదా, వేర్ ఇస్ డైనోసార్ బికాజ్ ఇన్ ద పార్క్ టు ట్రోలర్స్. నువ్వు చెప్పడం సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. చూస్తున్నాను భాయ్ బోల్తే ముझे సలాం కర్తే పావ్ పకడ్తే మేరే. అలాంటి వాడి దొరికాను నేను. చెప్పండి గాయ్స్, హేటర్స్ నాట్ ట్రోలర్స్, హేటర్స్. పరిగెట్టుకొని హేట్ చేసిన వాళ్ళకి అంత అవసరం లేదు. బాగోపోతే బాగాలేదని చెప్పండి రా సామి. మరి సినిమా చూసాక వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఎరగొట్టాడని సినిమా. నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు బాగాలేదు అన్న పదం చాలా తక్కువ వినబడింది. అంటే స్టోరీ లేదు అలా బార్బులా ఎవరో చెప్పారు, వీళ్ళని వాడుకోలేదు వాళ్ళని వాడుకోలేదు అని చెప్పి అంటారు. అంతేగాని ఏమో బ్రో నాకు ఇవన్నీ అనవసరం. ఇల్లు 2-3 గంటల 20 నిమిషాలు మమ్మల్ని ఎంటర్టైన్ చేసాడు. డబ్బులు వర్త్ 250 నేను వెళ్ళిన టికెట్, 550 నేను వెళ్ళింది. మనం వెళ్ళింది మాస్. మాకు దొరకలేదు భయ్యా. మేము ఎక్కడో నేను 20 కిలోమీటర్లు అక్కాపూర్ వెళ్ళి చూసి వచ్చాను నేను. మామూలుగా మాస్. సంధ్య 35 అంటే గుర్తొచ్చింది. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్యామిలీ నలుగురు వస్తే ఒక వాళ్ళు అతని వైఫ్ ని పాప చనిపోయారు, అబ్బాయి పాపం ఐసీయూలో ఉన్నాడు ఇంకా. అవును, రెస్పాండ్ అయ్యాడు మనిషి. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య దగ్గరికి వెళ్ళి ఉంది.
ఇక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవడం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తిరిగినాయి. ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్లీ ఆవిడ ఆ తొక్కిస్టార్లో దెబ్బలు తిరిగి ఆవిడ చనిపోయారు తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు అందరూ మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాప్లోకి వెళ్ళాం. ఎందుకంటే అసలు వెరీ అన్ఎక్స్పెక్టెడ్. లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తుంది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళు ఎప్పుడు జరగలేదు, సడన్గా జరిగేసరికి మేము అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాప్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరు కానీ టీమ్ కానీ ఎవరు కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. యాక్టివ్గా కాదు అసలు అక్కడ చేయలేదు కూడా. చేయలేదు, ఇప్పుడు చేంజ్ చేయలేదు. ఎందుకంటే అదొక అవును. బ్లాక్ డే అయిపోతుంది ఆయనకి. అవును, అంటే అటు ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటది తెలుసా? మూవీ రిలీజ్ చచ్చిపోయినా పెద్ద రిలీజ్ పట్టించుకోలేదు. మూవీ రిలీజ్ పెద్ద పట్టించుకోకుండా హిట్ బ్లాక్ బస్టర్ అయిపోయి టాక్ వచ్చింది. అవును. ఇటు పక్క నుంచి సాడ్ న్యూస్. కలెక్షన్ లో ఫస్ట్ డే 295 crores వచ్చింది. అవును, యాక్చువల్ గా ఇప్పుడు ఎవరిని తప్పు అంటావురా? ఎవరిని తప్పు ఎవరిని అనలేము. తప్పలేము. ఇప్పుడు ఈయన ఇందాలి ఇప్పుడు ఏం చెప్తాడు, ఆన్వాయితీ అవును. జనరల్ గా అందరూ వెళ్ళి వస్తున్నారు. సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్ గా ప్రీమియర్స్ పిల్లల్ని తీసుకెళ్ళకూడదు ఫస్ట్ థింగ్. అవును, అది. ఖచ్చితంగా జరుగుద్ది. జరుగుతుంది. అలా జరుగుద్దని వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి తీసుకెళ్లారు. బ్యాడ్ లక్ ఇంకంతే, ఏం చేయలేం అంతే. ఎవరుని. కానీ ఎవరేం దానికి అవ్వలేదు. నష్టపరిహారంగా ఒక 25 lakhs అయితే ఇచ్చాడు. ఇస్తాను. అది ఇస్తారని ఎందుకు చెప్పి. డబ్బులతో వెలకట్టట్లేదు. వెలకట్టలేదు. ఆయన అదే అన్నాడు. ఆయన ఏమన్నాడు అంటే నేను ఉన్నాను అని చెప్పడం కోసం అంతే. ఏదైనా ఫ్యూచర్ లో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, ఏదో ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు కదా మరి చూసుకోవాలన్నా ఉన్నాడు వాళ్ళకి. కదా, ఫ్యూచర్ లో ఏదైనా సహాయం నేను చేస్తాను, నేను ఉన్నాను అని చెప్పడం కోసం అయితే ఆయన అయితే ఈ వీడియో చేయడం జరిగింది. చాలా మంది ఉరి అమ్మ చాలా మంది దీన్ని కూడా వాడుకుంటున్నారా? అవును, ఎందుకు రావాలి అసలు, రావాల్సిన అవసరం ఏంటి అది ఇది అని చెప్పి. సంధ్య థియేటర్ కొంచెం మేనేజ్మెంట్ కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగున్నాను. మేబీ నాకు ఇంకోటి ఎక్కడ నచ్చలేదంటే గవర్నమెంట్ ఇక్కడ నుంచి ప్రీమియర్స్ అన్ని ఇంకా ఆపేసామని చెప్పేసి ఇవ్వము అని చెప్పేసి ఏదో రూల్ పాస్ చేసిందని చెప్పేసి ఎక్కడో చూసా పోస్ట్. ఇన్సిడెంట్ అయిన తర్వాత అదే కదా. అలా ఎందుకు చేయడం? ఇప్పుడు సంధ్య ఎంఎంలో 30 mm జరిగింది. ప్రీమియర్స్ ఆపడం కన్నా నువ్వు కొంచెం సెక్యూరిటీ ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. రూల్స్ పాస్ చేయి. థియేటర్స్ లో కొన్ని రూల్స్ పెట్టాలి. ఎలా అంటే పక్కా ఇది ఉండాలి. నువ్వు ప్రీమియర్ రాసినావు అంటే పక్కా ఇవైతే చెక్ లిస్ట్ ఉండాలి. బౌన్సర్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఉంటాయి కదా రైలింగ్స్ ఏవో ఇలాంటివి ఉండాలి, పెట్టుకోవాలి. బోర్డ్స్ ఉండాలి, స్టాప్ బోర్డ్స్ ఇలా ఉండాలి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటది. కానీ నువ్వు మొత్తానికి ఈవెంట్ లేపేస్తే ఇంకోటి ఏదో జరిగిద్దిరా, రేపు అక్కడ ఏదో జరిగిద్దిరా, సభలు జరుగుతాయి. అలాంటప్పుడు ఏమేమి జరిగితే ఆపేస్తారా? అది ఆలోచించేయండి. ఆ టైంకి ఏదో మూమెంట్ ఉంటది. ఎవరిని తప్పు పడడానికి ఏం లేదు. అంతే. చూసాను ఫస్ట్ డే కలెక్షన్ రికార్డు ఇప్పుడు ప్రస్తుతానికి. టు ఆల్ హేటర్స్, క్యాష్ వచ్చేసి ఎలా అవుతుంది పక్కనే. లేదే నాతో పాటు వచ్చిన అయితే ఒకడైతే ఫ్యాన్ కాదు. ఆ చూసి బుర్ర పిచ్చెక్కిపోయింది అడిగి. చేసాడు అన్న క్లైమాక్స్ అయితే ఇంకా వేరే లెవెల్. కొంచెం నాకు ఆ కాల్ కట్టేసిన దగ్గర కొంచెం ఇలాజికల్ గా అనిపించింది. ఒక 2 నిమిషాలు నాకు అంటే ఓకే దిస్ ఇస్ కమర్షియల్ మూవీ, సుకుమార్స్ మూవీ, ఇంక లేపేసే ఇవన్నీ. దాని తర్వాత ఫైట్ అలా ఉంటది. ఒక్కసారి కాళ్ళు విడిపోయిన తర్వాత ఒక సీన్ అందులో శ్రీవల్లి పుష్ప సీన్స్ కూడా అద్దరిపోతారు రామయ్య. అవును, ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటాయి. చాలా బాగుంటది. క్యూట్ గా ఉంటే చాలా బాగా తినేసాడు 2-3 సార్లు. 2-3 సార్లు ఎన్ని టేకులు తినేస్తుంటాడు. అదే జాక్ 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 అది చూడరా ఐ బొమ్మలో మూవీ వచ్చి చూడు బ్రో అంట. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్లే పేదవాళ్ళు. లేట్ అయితే ఒక 10 రోజుల తర్వాత వెళ్ళిరా బాబు, ఏమైంది నీకు? సినిమా థియేటర్ లో ఎంజాయ్ చేయరా? కదులుతున్న కెమెరాలోని రీసౌండ్ వస్తున్న సౌండ్ లోని ఏం చూస్తావరా నువ్వు సినిమాని? మనం మామూలుగా నేను ఫీలింగ్ సాంగ్ ఉంది కదా, సింగిల్ బిట్ అర్థమవుతుంది కదా, సర్ప్రైజ్ ఎలిమెంట్లు కూడా ఉన్నారా? ఉన్నాయి. కొన్ని మ్యూజిక్ దగ్గర అల్లు అర్జున్, రష్మిక, ఈశ్వర్ భయ్య అయితే దారుణంగా మంచి హైప్ ఉంటది, మంచి మూమెంట్లు ఉంటాయి అందులో. చెంపలేదురా బాబు.
అరే ఎప్పటికైనా ఆలాలు ఒకటే మాయా, అంతే. ఇక్కడ కొట్టుకుని వచ్చేది మనమే. మనమే. జాగ్రత్త తమ్ముళ్ళు, ఎందుకు మనకి అన్ని. శుభ్రంగా చూడు, అన్న విష్ చేసాడు సాయిధరం తేజ్ అన్న, ఇంచక్కగో రిప్లై కూడా ఇచ్చాడు అల్లరి. బాయ్ మళ్ళీ రిప్లై పెట్టాడు, థ్యాంక్ యూ. అయిపోయింది. ఎందుకు మనకి ఎన్ని. ఆంధ్రాలో రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, అయిపోయింది. వాళ్ళు బాగానే ఉన్నారు. అదిగో ఆవిడ చూడు, ఫస్ట్ నుండి అదేరా చెప్పింది, వాళ్ళందరూ బాగానే ఉంటారు, సినిమా చేసాం అయిపోయింది అన్నట్టు. మీకు తేట ఎక్కువ ఫ్యాన్ వార్ అయ్యి అంతే మరి, తేట ఎక్కువ ఫ్యాన్ వార్లు అంతే మనకి. ట్రోలింగ్స్, ట్రోలర్స్ టు ఆల్, నాట్ ట్రోలర్స్, హేటర్స్. ఇది ఇంకో అవార్డుకి రెడీ అయిపోయాడు. అరే పాలిటిక్స్ జరగకుండా అన్ని మంచిగా వస్తుందిరా. నీకు వచ్చింది చెప్పనా, పుష్పకి నేషనల్ అవార్డు వచ్చింది కదా, దానికే వచ్చిందంటే దీనికి అసలు 100 రెట్లు పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదే అంటున్నాను కదా నీకు. చూసా హిందీ సినిమాలు బేసిక్లీ ఎప్పుడు తెలుగు సినిమాలకి నేషనల్ అవార్డు ఇవ్వడానికి ఇష్టపడరా, హిందీ వాళ్ళకే ఇచ్చుకోవడానికి ఎక్కువ చూస్తారు. అలాంటి పాలిటిక్స్ ఏం జరగకుండా కరెక్ట్ గా చూస్తే మనకే వస్తుంది. మళ్ళీ అల్లు అర్జున్కే అబ్దుల్ కలాం కళ్ళ కనబడు కథ ఏమన్నదంటే, నువ్వు కనుబయ్యా అల్లు అర్జున్ నిజం చేస్తాడు. ఎన్టీఆర్, రాఖీ, రామ్ చరణ్, రంగస్థలంకి ఎప్పుడో రావాల్సిన నేషనల్ అవార్డు స్మగ్లర్ కి వచ్చింది. బట్ దే ఆర్ ద రియల్ టాలెంటెడ్ యాక్టర్స్ అంట. బాబు వాళ్ళు యాక్టింగ్ చేశారు, వీళ్ళు యాక్టింగ్ చేశారు రా సామే, అందరూ యాక్టర్. కానీ రంగస్థలానికి ఎవరైనందుకు ఫీల్ అయ్యా. అవును, రంగస్థలానికి కూడా రావాలరా నిజంగా. అవును, ಕರ್ನಾಟಕಲ್ಲೂ చూడు ಫ್ಯಾನ್ ಬೇಸ್ ಕನ್ನಡದಲ್ಲೇ ಬೇಕಾ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಫೈಟು ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಬಿಟ್ಟು ಬೇರೆ ಯಾವನಾದ್ರೂ ಮಾಡಿದಾನಂದ್ರೆ ನಮ್ಮನ್ ಮೀಸೆ ತೆಗೆದ್ಬಿಟ್ಟು ಬಟ್ಟೆ ಶರ್ಟ್ ಹಾಕ್ತಿರ ತಿರುಗ್ತೀನಿ ನಾನು ಎಲ್ಲಿ ಬೇಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ತಿರುಗಿ ತಗ್ಗೇದೇಲೆ ಅಸ್ಸಲ್ ತಗ್ಗೇದೇಲೆ ಪಾರ್ಟ್ 1 ಅಲ್ಲಿ ಬರೀ ಕಣ್ ಮುಚ್ಕೊಂಡ್ ಫೈಟ್ ಮಾಡಿದಾನೆ. ನಮ್ಮನ್ ಕೈ ಕಾಲು ಎಲ್ಲ ಕಟ್ ಹಾಕ್ಸ್ಕೊಂಡು ನಮ್ಮನ್ ఫైట్ ಮಾಡಿರೋದು. బాల్ తీరిస్తాడని చెప్తున్నాడు. ఫస్ట్ హాఫ్ లో ముసుగేసుకుని చేస్తారు ఫైట్. ఫస్ట్ పార్ట్ 1 లోనే ముసుగేసి చేతులు కట్టేసి చేస్తాడు, ఇందులో 2 కాలు కూడా కట్టేస్తాడు. యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ ఫిల్మ్ ಗೆ ಹೆಂಗ್ నేషనల్ అవార్డు కొట్రు, సెకండ్ ఫిల్మ్ నేషనల్ అవార్డు కొడలేಬೇಕು. అది కర్ణాటకలో ఫ్యాన్ బేస్. అందరూ వస్తుంది ఖచ్చితంగా నేషనల్ అవార్డు అనే మాటే మాట్లాడుతున్నారు పర్ఫార్మెన్స్ కి మాత్రం. నిజంగా రా, నేను చాలా మంది నోట్లో విన్నాను, వచ్చేది రా మళ్ళీ నేషనల్ అవార్డు అనేసి. నేషనల్ అవార్డు నార్త్ చూద్దాం ఇప్పుడు. ఆడి మైక్ దగ్గర ఉన్నారు అందరూ కలిసి. ఏం చేశారా బాబు ఈ ఫ్యాన్ అసలు, నార్త్ వాళ్ళకి ఏం పెట్టాడు. అదే బాబోయ్, అరే ఈసారి నార్తే కాదురా. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ పుష్ప 1 ఈ రిలీజ్ టైంలో ఎంత బజ్ లేదురా. అవును, అసలు అప్పుడు ప్రమోట్ చేసింది అంత ఏం లేదు. ఎందుకంటే కోవిడ్ టైం అప్పుడు రిలీజ్ అయింది కదా, చాలా మంది హాల్కి వస్తారా లేదనే టెన్షన్ చాలా మందికి ఉండేది. తెలుగులో కూడా టాక్ నెగిటివ్ టాకే ఉంది, నెగిటివ్ టాక్ గట్టిగా. అవును, నార్త్ లో మంచి హైప్ వచ్చేయడం వల్ల తెలుగు వాళ్ళు మన సినిమాని మనమే బాగాలేదు అంటే ఎలా అని చెప్పి ఒక ఉండేది. సో దాని వల్ల ఇంకా అలా కొట్టేసింది గట్టిగా. అంతే. ఇప్పుడు మన తెలుగు టాక్ చూద్దాం. ఆయన యాక్టింగ్ అయితే పెద్దమ్మ తల్లి జాతర ఉంటది బ్రో, పలిగిపోతుంది బ్రో. లేచి సెలవులు కొట్టినాం బ్రో అల్లు అర్జున్ కి తెలుసా, అంత బురాలు ఉన్నాయి. సినిమా మాత్రం బాగా. ఈ సినిమాలో ఎంత చెప్పినా సరే ఒకటి మాత్రం చెప్తూనే ఉండాల్సి వస్తుందిరా, యాక్టింగ్ రగ్గొడిసాడు. యాక్టింగ్ మూవీ గురించి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తే రప్ప నరుకుతా అంట, నరికితే తర్వాత అయ్యే వద్దని చెప్తున్నారు. నువ్వు చూడు చూసి అక్కడితో వదిలే, అంతేగాని రప్ప నరుకుతా పసా కొరికితా అంటే ఇవన్నీ వద్దు. లాస్ట్ లో కార్డు ఇచ్చిన తర్వాత చూసా లిటరలీ షివర్ అయిపోతాడు, ఎలా అయిపోతాడు. అమ్మ అసలు ఎంత న్యాచురల్ గా వస్తుంది అది. ఎద్దుల బండి సీన్ అలా ఉంటది బే.
ఒక్కొక్క దగ్గర కళ్ళు తిప్పుతాడు చూసావా? ఉమ్. నిజంగా చాలా జాతరలో నిజంగా దొల్లేస్తాడు రా, చేస్తుంటారు కదా. దొల్లేస్తాడు రా సామి. అవును, ఎలా వెళ్ళిపోతాడు చూసావా నీతి చెప్పే. అసలు మామూలుగా ఉండదు, దొల్లేసేస్తాడు. ఏం యాక్టింగ్ చేసిన బొర్రపాడు అది మాత్రం. అంత కాస్ట్ ఉంటే ఎవడిపోతాడు అన్నారు కదా. అన్న వాళ్ళందరూ థియేటర్లోనే ఉంటారు. అరే చాలా మంది వెళ్ళారు రా నెత్తి చెప్పాలంటే. ఏంది? ఒక్క సొల్లు చెప్పారు చాలా మంది. అవును. ఓకే, టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, బాధపడ్డారు. ఓకే, కరెక్టే. ఎక్కువనే బాధపడినా కానీ తప్పదు, సినిమాకి వెళ్ళిపోద్ది. మేము వెళ్ళాం అన్నారు చూసావా, వాళ్ళు వెళ్ళారు. బాబు మేము వెళ్ళాం అనలేదు, మరి ఏమన్నాం, మిడిల్ క్లాస్ వాడు వెళ్ళడు కానీ మళ్ళీ థియేటర్ కూడా వెళ్తాడు అన్నాం. వెళ్తారు అని అన్నా. అలాగే వెళ్ళాం, హైప్ తో ఆగలేకపోయామా. కరెక్టే, హైప్ మాత్రం బాగా క్రియేట్ చేశారు రా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్లైమాక్స్ షూట్ లో అయితే పెళ్లి షూటింగ్ జరుగుతుంది అనమాట. పుష్పరాజు దాక్షాయిని పెళ్లి చేసుకుంటాడా? రావనుగా నిన్ను రపా అని ఏం చెప్తున్నావు? చెప్పేస్తారా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అరే లాస్ట్ లో చదువుకుంటాడు, ఒప్పుకుంటాడా మామ? మరి మంగళసూరి ఒప్పుకుంటాడా మామ? ఆడ పుష్ప బాయ్. ఈ మన కూడా ఇలా తయారవుతున్నావు వెళ్ళవల్లగా. అరే ఒక్క ఫోటో కాస్ట్ 500 కోట్లు రా సినిమాలో. ఒక్క ఫోటోకి. అవును, సీన్ కి అసలు ఎక్స్పెక్ట్ చేయని హై వస్తుంది, చాలా మామూలుగా బాగుంది. ఉండదు అసలు. ఆ టైం అది ఎక్స్పెక్ట్ చేయవు నువ్వు. కుర్రాళ్ళు సినిమాకి వెళ్ళండి, థియేటర్కే వెళ్ళండి. మూవీ రూల్స్ మనకి ఇవన్నీ వద్దు. తగ్గాకే వెళ్ళండి, పోనీ 10 రోజులతో తగ్గిపోతాయి, 10 రోజులు తగ్గిపోతాయి, తగ్గాకే వెళ్ళండి. అంత అర్జెంట్ గా చూసేయమని అని చెప్పట్లేదు, అప్పుడే చూడండి. కానీ ఓటీటీకి వచ్చే ముందే చూడండి. సినిమా అయితే రప్ప ఉంటది. శ్రీవల్లి కూడా అదిరిపోతుంది మామూలుగా. కానీ అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్ మళ్ళీ, ఎందుకంటే 35 సంజయ్ 35 మ్యాటర్ లో కూడా రెస్పాండ్ అయ్యి కొంచెం ఫ్యామిలీకి బ్యాక్ బోన్ లో నిల్చుంటాను అన్నందుకు థ్యాంక్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు సినిమా చూసిండుంటే మీకు ఏ సీన్లు నచ్చాయి, ఎలా అనిపించింది, అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. షేర్ మీకు అలాగే నచ్చితే షేర్ చేస్తారు. సో అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. 3K దగ్గరలో ఉన్నాం భయ్యా, కొద్దిగా 3K కంప్లీట్ చేసాను చాలు. సో సబ్స్క్రైబ్ టు దబకానే.